Hello everyone, welcome back to Salita's Nutrival. No myths, only nutrition science. మీ పిల్లలకి ఫ్రీక్వెంట్‌గా లూజ్ మోషన్స్ వస్తున్నాయా? వాటరీ స్టూల్స్, వీక్‌నెస్, క్రయింగ్, ఫుడ్ తినకపోవడం ఇవన్నీ పేరెంట్స్‌ని బాగా భయపెట్టేవి. ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం కిడ్స్‌లో డయేరియా ఎందుకు వస్తుంది? సింప్టమ్స్ ఏంటి? ఇంట్లో కేర్ ఎలా తీసుకోవాలి? ఏం ఫుడ్ ఇవ్వాలి? ఏం ఇవ్వకూడదు? అండ్ ఎప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఉంటాయి. డైరియా అంటే ఏంటి? నార్మల్‌గా కిడ్స్‌కి రోజుకి ఒక ఒకసారి లేదా 2 సార్లు మోషన్ వెళ్తారు. బట్ 3 సారి కన్నా ఎక్కువ వాటరీ స్టూల్స్ వస్తే దాన్ని డయేరియా అంటారు. లేదా లూజ్ మోషన్స్ అంటారు. ఇది చిన్న ప్రాబ్లమ్‌లా అనిపించినా కానీ కిడ్స్‌లో డీహైడ్రేషన్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది. కిడ్స్‌లో డయేరియా రావడానికి గల కారణాలు ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ వైరస్, రోటా వైరస్ అది కూడా అండ్ బ్యాక్టీరియా, పారాసైట్, అన్‌క్లీన్ వాటర్, డర్టీ హ్యాండ్స్ వల్ల స్ప్రెడ్ అవుతాయి. అండ్ కంటామినేటెడ్ ఫుడ్స్ బయట ఫుడ్ ప్రాపర్‌గా కుక్ చేయని ఫుడ్ అండ్ పాడైన మిల్క్, పాలు అండ్ టీతింగ్ టైమ్ ఈ టైంలో కూడా మోషన్స్ అవుతాయి. ఎందుకంటే పళ్ళొచ్చేటప్పుడు బాగా దురద వేస్తుంది కాబట్టి వీరు కింద ఉన్న ఆహ్, టాయ్స్ కానీ ఏదైనా వస్తువులు నోట్లో పెట్టుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చి మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ యాంటీబయోటిక్స్ సైడ్ ఎఫెక్ట్ మనం ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు యాంటీబయోటిక్ రాస్తారు కదా! దానివల్ల కూడా మోషన్స్ అవుతాయి. సో, యాంటీబయోటిక్స్ తీసుకున్నప్పుడు స్టమక్‌లో గుడ్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మోషన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఫుడ్ అలర్జీ ఆర్ లాక్టోస్ ఇంటాలరెన్స్. ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ గురించి నేను డీటెయిల్‌గా సెపరేట్ వీడియో చేస్తాను. అందులో మీకు ఎలా హ్యాండిల్ చేయాలో ఆహ్, హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది ఆ వీడియో. అండ్ డయేరియా సింప్టమ్స్. పేరెంట్స్ ఈ సైన్స్‌ని ఇగ్నోర్ చేయకండి. ఫ్రీక్వెంట్‌గా వాటరీ స్టూల్స్, వామిటింగ్, ఫీవర్, స్టమక్ పెయిన్, క్రయింగ్, వీక్‌నెస్, డ్రై లిప్స్, ఐస్ లోపలికి వెళ్ళినట్టు కనిపించడం, యూరిన్ తగ్గిపోవడం ఇవన్నీ కూడా డీహైడ్రేషన్ సైన్స్. డీహైడ్రేషన్ ఎందుకు డేంజరస్? కిడ్స్ బాడీలో వాటర్ లాస్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. వాటర్ ప్లస్ సాల్ట్ లాస్ వల్ల బీపీ డ్రాప్ అవుతుంది. షుగర్ ఇంబాలెన్స్ అవుతుంది. సివియర్ కేసెస్‌లో సీజర్స్ కూడా రావచ్చు. అందుకే ఎర్లీ కేర్ చాలా ఇంపార్టెంట్. ఓఆర్ఎస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్. పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఓఆర్ఎస్ ఈజ్ ఎ లైఫ్ సేవియర్. ఓఆర్ఎస్ ఎలా ఇవ్వాలి? ఓఆర్ఎస్ ప్యాకెట్‌ని 1 లీటర్ బాయిల్ చేసిన వాటర్ కూల్ చేసి అందులో కలిపి ఇవ్వాలి. స్మాల్ సిప్స్ ఫ్రీక్వెంట్‌గా ఇవ్వాలి. వామిటింగ్స్ ఉన్నా కూడా ట్రై చేయాలి. హాఫ్ ప్యాకెట్ హాఫ్ వాటర్‌లో, లెస్ వాటర్‌లో లేదా షుగర్ యాడ్ చేయడం ఇలాంటివి చేయకూడదు. కరెక్ట్‌గా 1 సాచెట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసి ఇవ్వాలి. ఇంట్లో కేర్ ఎలా తీసుకోవాలి? చైల్డ్‌కి రెస్ట్ ఇవ్వాలి. బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయకూడదు. క్లీన్‌గా మెయింటైన్ చేయాలి. హ్యాండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫ్రీక్వెంట్‌గా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. రిమెంబర్ ఫుడ్ కన్నా వాటర్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. డయేరియా టైంలో కిడ్స్‌కి ఏం ఫుడ్ ఇవ్వాలి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం డయేరియాలో నేను ఒక 2 టైప్స్‌లా కన్సిడర్ చేస్తాను. ఒకటి టెంపరరీగా 2, 3 డేస్‌లో మెడిసిన్స్ ఇవ్వగానే తగ్గే టైప్ ఆఫ్ డయేరియా అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల. ఇంకో టైప్ డయేరియా కంప్లీట్‌గా షుగర్ ఇంటాలరెన్స్ వల్ల వచ్చేది. సో, దానికి సెపరేట్ డైట్ ఉంటుంది. నేను లాక్టోస్ ఇంటాలరెన్స్ వీడియో సెపరేట్ చేస్తా అని చెప్పాను కదా! అందులో మీకు ఎలా ఫాలో అవ్వాలో త్వరగా మోషన్స్ తగ్గడానికి అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ సడెన్‌గా వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ 15 డేస్ వరకు ఈ లూజ్ మోషన్స్ అనేది అవుతూనే ఉంటాయి. సో, వీళ్ళకి కొంచెం సెపరేట్ డైట్ ఫాలో అవ్వాలి. అండ్ ఈ నార్మల్‌గా 2, 3 డేస్ డయేరియా ఉన్న వాళ్ళకి సెపరేట్ డైట్ ఉంటుంది. సో, ఈ అక్యూట్ డయేరియాలో మనం ఫుడ్స్ రైస్ గంజి ఇవ్వచ్చు, సాఫ్ట్ కుక్డ్ రైస్ ఇవ్వచ్చు, బనానా, యాపిల్ బాయిల్ చేసి ఇవ్వచ్చు, కర్డ్ రైస్ ఇవ్వచ్చు, ఇడ్లీ అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేవాళ్ళు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు. అండ్ డైల్యూటెడ్ రైస్ వాటర్ ఇవ్వచ్చు, మ్యాష్డ్ బనానా అండ్ సాబుదాన్ కీర్ కానీ సాల్ట్ యాడ్ చేసి ప్రిఫర్ చేయొచ్చు. లేదా సాబుదాన్ బాయిల్ చేసి ఆ వాటర్ తీసి తాగించొచ్చు. కోకోనట్ వాటర్ ప్రిఫర్ చేయొచ్చు. సో, ఇది నార్మల్‌గా అక్యూట్ డయేరియాలో మీరు ఫాలో అవ్వాల్సిన డైట్. అండ్ ఏమి ఇవ్వకూడదు. స్పైసీ ఫుడ్ ఐటెమ్స్, ఫ్రైడ్ ఫుడ్ ఐటెమ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూసెస్, ఔట్‌సైడ్ ఫుడ్. అండ్ వన్ మోర్ థింగ్ ముఖ్యమైన విషయం ఓఆర్ఎస్ అంటే మనము టెట్రా ప్యాక్‌లో ఇస్తున్నాం కదా! అది కాదు. అది అస్సలు యూజ్ చేయకూడదు. దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసే ఓఆర్ఎస్ సాచెట్ ఉంటుంది కదా! అది ప్రిఫర్ చేయొచ్చు. లేదా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు సాచెట్స్ అవన్నీ ప్రిఫర్ చేయొచ్చు. అంతేగాని టెట్రా ప్యాక్స్ ఫాలో ఇవ్వకండి. అండ్ నెక్స్ట్ ఈ సిమ్టమ్స్‌ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. స్టూల్స్‌లో బ్లడ్ కనిపించడం, హై ఫీవర్, సివియర్ వామిటింగ్, ఓఆర్ఎస్ తాగకపోవడం అండ్ యూరిన్ 8 అవర్స్ కన్నా ఎక్కువ రాకపోవడం అండ్ బేబీ చాలా డల్‌గా కనిపించడం ఇలాంటివి అస్సలు డిలే చేయకూడదు. వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళాలి. అండ్ డయేరియా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? హ్యాండ్స్ క్లీన్‌గా వాష్ చేయడం, సేఫ్ డ్రింకింగ్ వాటర్, బాయిల్ చేసిన వాటర్ ప్రిఫర్ చేయండి. ప్రాపర్ ఫుడ్ హైజీన్ మనం కుక్ చేసే ఫుడ్ మంచిగా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని ప్రిఫర్ చేయాలి. అండ్ రోటా వైరస్ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలి. ఔట్‌సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం బెస్ట్. పేరెంట్స్‌కి ఫైనల్ మెసేజ్. పేరెంట్స్ డయేరియా కామన్ ప్రాబ్లమే. కానీ కేర్ లేకుండా వదిలేస్తే డేంజరస్. ఓఆర్ఎస్ ప్లస్ కరెక్ట్ డైట్ ప్లస్ కరెక్ట్ టైమ్‌లీ డాక్టర్ విజిట్ ఈక్వల్ టు చైల్డ్ ఫాస్ట్ రికవరీ. సో మీరివి 3 ఫాలో అవుతే మీ బేబీని త్వరగా రికవర్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో వల్ల మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామని మీకు అనిపిస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.